హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ని ఎలా డిటర్మైన్ చేయాలి అనే ల్యాబ్ యాక్టివిటీని పూర్తి డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ఏంటి అంటే కెలోరీమీటర్ కావాలి, అండ్ స్టిర్రర్, థర్మామీటర్, లెడ్ షాట్స్, వాటర్, అలాగే స్టీమ్ హీటర్, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అండ్ బన్సన్ బర్నర్. ఈ ఆపరేటర్స్తో మనం ఎక్స్పెరిమెంట్ని చేయొచ్చు అనమాట. ముందుగా మనం లెడ్ షాట్స్ని స్టీమ్ హీటర్లో వేసుకుని ఆ స్టీమ్ హీటర్ని బన్సన్ బర్నర్ మీద పెట్టి వేడి చేస్తూ ఉండాలన్నమాట. ఆ పక్కనే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఆ లెడ్ షాట్స్ అనేవి వేడెక్కుతూ ఉంటాయి. మరో పక్క ఈ కెలోరీమీటర్ని బయటికి తీసి ఖాళీగా ఉన్నప్పుడే దాని మాస్ ఎంత ఉంది అలాంగ్ విత్ స్టిర్రర్ అనమాట, స్టిర్రర్ అది కలిపి ఎంత మాస్ ఉందనేది మెజర్ చేస్తాం. దాన్ని M1 అనుకుని ఒక బుక్లో రాసుకుంటాం. ఇప్పుడు అందులోకి 2/3 లెవెల్ వరకు వాటర్ పోసి మళ్ళీ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ మీద పెట్టి మళ్ళీ దాని యొక్క మాస్ ఎంత ఉందనేది చూస్తాం. ఇప్పుడు మాస్ పెరుగుతుంది కదా, మరి వాటర్ పోసినప్పుడు దాన్ని M2గా మన బుక్లో రాసుకుంటాం. ఇప్పుడు ఇంతకీ మనం అందులో పోసిన వాటర్ మాస్ ఎంత, ఆ వాటర్ మాస్ని మనం ఎలా ఫైండ్ చేయాలి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం చెయ్యకముందు నా బరువు 50 కేజీలు, భోజనం చేసిన తర్వాత నా బరువు 52 కేజీలు. అంటే నేను ఎన్ని కేజీలు భోజనం చేశాను? 2 కేజీలు భోజనం చేశాను. ఎలా వచ్చింది? వెనకాల వచ్చిన 52లోంచి ముందున్న 50ని తీసేశాను, అంతేనే కదా. ఖాళీగా ఉన్నప్పుడు కెలోరీమీటర్ M1, వాటర్ పోసాక M2. మరి అందులో ఎంత వాటర్ పోసాను అంటే వెనకాల వచ్చిందని ముందు దాంట్లో తీసేయాలి, అంటే M2లోంచి M1ని తీసేయాలి. సో ఇప్పుడు మనకు మాస్ ఆఫ్ వాటర్ కావాలి అంటే M2లోంచి M1ని తీసేయాలన్నమాట. అది కూడా మనం పేపర్ మీద రాసుకుంటాం. ఏమని? మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు M2 మైనస్ M1 గ్రామ్స్ అని రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు థర్మామీటర్ సహాయంతో ఆ వాటర్ టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఏ టెంపరేచర్లో ఉంటుందో లోపల ఉన్న కెలోరీమీటర్ కూడా అదే టెంపరేచర్లో ఉంటుంది. ఆ టెంపరేచర్ని మనం T1 అని నోట్ చేసుకుంటాం. మరో పక్కన మరి స్టీమ్ హీటర్లో లెడ్ షాట్స్ వేసి వేడి చేస్తున్నాం కదా, దాని టెంపరేచర్ ఎంత ఉందో కూడా మనం మెజర్ చేస్తాం. దాని టెంపరేచర్ని T2గా నోట్ చేసుకుంటాం. ఇప్పుడు స్టీమ్ హీటర్లో ఉన్న లెడ్ షాట్స్ని కెలోరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. హీట్ లాస్ ఏమీ అవ్వకుండా ఇమీడియట్గా ఆ పైన ఉన్న లిడ్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. క్లోజ్ చేసేసి స్టిర్రర్ సహాయంతో బాగా కలుపుతాం. కలిపినప్పుడు ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎందువల్ల అంటే మరి లెడ్ షాట్స్ అనేవి వేడి చేసాం, బాగా హై టెంపరేచర్లో ఉంటాయి కాబట్టి అవి హాట్ బాడీగా పనిచేస్తాయి. లోపల ఉన్న వాటర్ ఏమో కూల్ బాడీ కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ఈ హాట్ బాడీలోంచి కూల్ బాడీలోకి వెళ్తాయి. అంటే లెడ్ షాట్స్ నుంచి హీట్ అనేది వాటర్లోకి ఈ కిలోమీటర్కి ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? లెడ్ షాట్స్ ఏమో టెంపరేచర్ని తగ్గిపోతూ ఉంటాయి, లాస్ అవుతూ ఉంటాయి. ఈ వాటరు అలాగే కెలోరీమీటర్ యొక్క టెంపరేచర్ ఏమో పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక టైంకి ఏమవుతుంది? రెండు టెంపరేచర్స్ సేమ్ అయిపోతాయి. ఇటు లెడ్ షాట్స్ టెంపరేచర్, ఈ వాటర్ అండ్ కెలోరీమీటర్ టెంపరేచర్ సేమ్ అయిపోయి అక్కడితో టెంపరేచర్ మారడం ఆగిపోద్ది. ఆ టెంపరేచర్ని T3 అని చెప్పి మనం నోట్ చేసుకుంటాం అనమాట. లెడ్ షాట్స్ చేయడం వల్ల వాటర్ టెంపరేచరు కెలోరీమీటర్ టెంపరేచరు పెరిగింది అని చెప్పుకున్నాం. సో ఎంత పెరిగిందో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సపోజ్ స్టార్టింగ్లో 30 degrees ఉన్నప్పుడు లెడ్ షాట్స్ చేయడం వల్ల నెమ్మదిగా పెరిగి 60 వచ్చింది అనుకోండి. ఏం చేయాలి? ఎంత పెరిగిందంటే 60లోంచి 13 తీసేయాలి కదా. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్న T3లోంచి స్టార్టింగ్ వాటి టెంపరేచర్ T1 అని రాసుకున్నాం కదా, దాన్ని తీసేయాలి కదా. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ కెలోరీమీటర్ కావాలి అంటే ఈ T3లోంచి వాటి స్టార్టింగ్ టెంపరేచర్ని తీసేయాలన్నమాట. అదే ఇక్కడ రాసాను చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ కెలోరీమీటర్ ఈజ్ T3 మైనస్ T1. అలాగే లెడ్ షాట్స్ యొక్క టెంపరేచర్ తగ్గిపోయింది అని చెప్పుకున్నాం. సపోజ్ 90 దగ్గర ఉండేది అనుకోండి, వాటర్లో కలపగానే నెమ్మదిగా తగ్గిపోయి 60కి పడిపోయింది అనుకోండి. ఎంత తగ్గింది అంటే 90లోంచి 60ని తీసేయాలి. అక్కడ 90 ఏమో T2, 60 ఏమో T3. సో ఎంత తగ్గిపోయిందంటే T2లోంచి T3ని తీసేయాలి. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షాట్స్ ఏమవుతుందంటే T2 మైనస్ T3 అవుతుంది. ఈ వాల్యూస్ రాసే దగ్గరకు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటికి 2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. సో అలా మనం అవన్నీ ఆ పేపర్ మీద నోట్ చేసుకుంటాం అన్నమాట. ఇక ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కెలోరీమీటర్ని బయటికి తీసి లెడ్ షాట్స్తో సహా దాని మాస్ ఎంత ఉందనేది మెజర్ చేస్తాం. దాన్ని M3 అని నోట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఓన్లీ మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ కావాలి. ఎలా ఫైండ్ చేయాలి? స్టార్టింగ్లో మనం మాస్ ఆఫ్ కెలోరీమీటర్ విత్ వాటర్ మెజర్ చేసాం, M2 అనుకున్నాం. దానికి ఇప్పుడు మళ్ళీ లెడ్ షాట్స్ కలపగానే అది ఏమైంది? పెరుగుతుంది కదా, మరి M3 అయింది. సో ఎంత మాస్ ఉన్న లెడ్ షాట్స్ కలిపామంటే ఏం చేయాలి?
ఈ M3లోంచి ఆ ముందున్న దాన్ని M2ని తీసేస్తే మనకి మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ వస్తుంది అనమాట. అది కూడా మనం అక్కడ రాసుకుంటాం. మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ చూడండి, అక్కడ ఏమని రాశాను, M3 మైనస్ M2గా అక్కడ నేను రాయడం జరిగింది. ఇక లాస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఈ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ లెడ్ సాల్ట్, వాటర్ అండ్ కెలోరీమీటర్ వాటి వాల్యూస్ని SC, SW, SLగా మనం నోట్ చేసుకుంటాం. లెట్ SC, SW, SL ఆర్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ కెలోరీమీటర్, వాటర్ అండ్ లెడ్ సాల్ట్స్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడతో మనకి ఎక్స్పెరిమెంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్, ఈ SL వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. కారణం మనం ఏం ఫైండ్ చేస్తున్నాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ అనే దాన్ని ఫైండ్ చేస్తున్నాం కాబట్టి SL వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా అన్ని వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత మనం మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఫార్ములాని వాడాలన్నమాట. ఏంటి, నెట్ హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై కూల్ బాడీ. సో ఇక్కడ హాట్ బాడీ ఎవరు, మనకి లెడ్ సాల్ట్స్ అని తెలుసు. సో అంటే ఇక్కడ లెడ్ సాల్ట్స్ లాస్ అయిన హీట్ని కూల్ బాడీ గెయిన్ అవుతుంది. కూల్ బాడీ ఎవరు, మనకి కూల్ బాడీ అంటే వాటరు అలాగే కెలోరీమీటర్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది హీట్ లాస్ట్ బై లెడ్ సాల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై వాటర్ ప్లస్ heat gained by calorimeter. సో ఇప్పుడు మనకి హీట్కి ఫార్ములా ఏంటి, MS డెల్టా T. ఇక్కడ M అంటే అన్ని లెడ్ సాల్ట్స్కి సంబంధించినవి తీసుకోవాలండి. M అంటే మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ తీసుకోవాలి. అలాగే మామూలు ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫార్ములా ఏంటి, హీట్కి పైన ఇక్కడ మీకు సింపుల్గా రాస్తున్నాను. హీట్కి ఫార్ములా ఏంటి, MS డెల్టా T కదా. ఇక్కడ M అంటే మాస్ అని తెలుసు, S అంటే స్పెసిఫిక్ హీట్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అని తెలుసు. సో ఇక్కడ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్కి సంబంధించింది కాబట్టి M అంటే మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ తీసుకోవాలి, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ తీసుకోవాలి, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ వాల్యూస్ అన్నీ మనం పైన ఉన్న పేపర్లో రాసుకున్నాం ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ. సో ఫస్ట్ ఏంటి, M అంటే మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్. సో మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ ఎంత రాసుకున్నాం ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ కనపడుతుంది చూడండి, మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ M3 మైనస్ M2. కాబట్టి M3 మైనస్ M2 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ని SW అనుకున్నాం, SL అనుకున్నాం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ని. కాబట్టి SL. నెక్స్ట్ డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్. అది ఇక్కడ రాసుకున్నాం చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ కనపడుతుంది కదా. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ T2 మైనస్ T3. సో అది ఇక్కడ T2 మైనస్ T3. అలా మొత్తం లెడ్ సాల్ట్స్ సంబంధించినంత రాసేసాం. ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై వాటర్. అంటే ఇప్పుడు వాటర్కి సంబంధించినవి రాయాలి. వాటర్ యొక్క మాస్ ఎక్కడ, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్, వాటర్ యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే మళ్ళీ ఇదే ఫార్ములాని వాడాలి. ఇప్పుడు వాటర్కి సంబంధించినవి తీసుకోవాలి. M అంటే మాస్ ఆఫ్ వాటర్, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో మాస్ ఆఫ్ వాటర్ ఎక్కడ రాసుకున్నాం చూడండి, ఇక్కడ రాసాం. మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ M2 మైనస్ M1. సో M2 మైనస్ M1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ని SW అనుకున్నాం. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ SW ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎక్కడుంది, మనకి ఇక్కడ రాసుకున్నాం చూడండి. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ కెలోరీమీటర్ అని రాసుకున్నాం. ఎంత, T3 మైనస్ T1. సో T3 మైనస్ T1 ప్లస్ నెక్స్ట్ దేని రాయాలి, ప్లస్ తర్వాత కెలోరీమీటర్ యొక్క హీట్ గెయిన్ రాయాలంటే మళ్ళీ కెలోరీమీటర్కి కూడా ఇదే ఫార్ములా MS డెల్టా T వాడాలి. M అంటే మాస్ ఆఫ్ కెలోరీమీటర్, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్. సో వాడితే ఫస్ట్ మాస్ ఆఫ్ కెలోరీమీటర్ స్టార్టింగ్లో మాస్ ఆఫ్ ఎంటీ కెలోరీమీటర్ చూడండి, ఇక్కడ M1 అనుకున్నాం. సో M1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్ని SC అనుకున్నాం, ఇక్కడ ఉంది SC అనుకున్నాం. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్. సో ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్కి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్కి కూడా T3 మైనస్ T1 వేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, T3 మైనస్ T1 అనేది వస్తుంది. సో ఇక్కడ T3 మైనస్ T1 వచ్చింది, ఇక్కడ కూడా T3 మైనస్ T1 వచ్చింది. కాబట్టి ఏం చేస్తామంటే ఆ రెండు టర్మ్స్లోంచి T3 మైనస్ T1ని కామన్ తీసేద్దాం. సో T3 మైనస్ T1 కామన్ తీసేస్తే మనకి ఇంకా
ఇక్కడేమో ఇది మిగిలింది, అది ఇక్కడ రాశాను. ఇక్కడేమో ఇది మిగిలింది, అది ఇక్కడ రాసి T3 మైనస్ T1ని కామన్ తీసాను. యువతలది మాత్రం యాజ్ టీస్గా M3 మైనస్ M2 ఇంటూ SL T2 మైనస్ T3 అది యాజ్ టీస్గా వస్తుంది. సో మనం ఇంతకీ ఏం ఫైండ్ చేస్తున్నాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఈ SL ఒకటి ఉంచి మిగతా 2 టర్మ్స్ అటు పంపేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, SL ఈజ్ ఈక్వల్ టు M2 మైనస్ M1 ఇంటూ SW ప్లస్ M1 SC టు T3 మైనస్ T1 బై ఈ 2 టర్మ్స్ కిందకు వచ్చేస్తాయి అనమాట. వచ్చేస్తే ఏమవుతుంది, M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్, ఇక్కడ లెడ్ సాల్ట్స్ తీసుకున్నాం కాబట్టి లెడ్ సాల్ట్స్ ఇంకోటి తీసుకుంటే ఇంకోటి దేన్నైనా ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇది డెరివేషన్. మీరు ఒక్కసారి నీట్గా మీ పేపర్ మీద రాసుకోండి. ఇక్కడ నేను సెల్తో రికార్డ్ చేస్తూ రాయడం వల్ల నా రైటింగ్ అంత నీట్గా రాలేదు, కొంచెం డిఫికల్టీగా ఫీల్ అయ్యాను. సో హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలిపితే మరొక్కసారి డెరివేషన్ పార్ట్ని మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.